నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. రీసెంట్‌గా ఒక అబ్బాయి బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడని కన్న తండ్రే అతన్ని చంపడం జరిగింది. అంటే చాలామంది బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా కేసులు పెడుతున్నారు. ఆ డబ్బులు తీర్చుతన్నారు. అంటే తండ్రే కొడుకుని అంత కఠినంగా శిక్షించడం అనేది ఇక్కడే చూస్తున్నాం మనం ఫస్ట్ టైము. అంటే ఏం జరిగిందనుకోవచ్చు అక్కడ? అంటే ఇక్కడ ఏమవుతుందంటే తండ్రే కొడుకుని కఠినంగా అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. హ్మ్. వాళ్ళెంత మానసికంగా చిత్రవధ అనుభవిస్తే వాళ్ళ మనసు ఉడికిపోతే జరుగుతుంది ఇలాంటిది. ఇప్పుడు చిన్న వయసు అబ్బాయి అనుకుంటా. అవును. ఆ చదువుకోవడానికి. అబ్బాయిని బెంగుళూరులో పెట్టి చదివిస్తున్నారు. హ్మ్. ఏం చదువుతున్నాడు? మహా అయితే ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్ళాడేమో కదా! వెళ్ళినప్పుడు ఖర్చులకు కావాల్సిన డబ్బులన్నీ ఇస్తున్నారు. హాస్టల్ ఫీజులు ఇస్తున్నారు. మరి పాకెట్ ఖర్చులు కావాలంటే ఇస్తున్నారు. అన్నీ ఇస్తున్నప్పుడు నువ్వు వెళ్ళింది దేనికి? చదువుకోవడానికి కదా! చదువుకోకుండా ఈ వెధవ అలవాట్లకి అలవాటు పడటం. హ్మ్. బెట్టింగ్ బెట్టింగ్స్ గానీ, బెట్టింగ్స్. లేకపోతే దాంట్లోనే గేమ్స్, హ్మ్. అవేవో గేమ్స్ అవి ఇవన్నిటికి అలవాటు పడినప్పుడు డబ్బులన్నీ తెప్పించుకోవడం, అందులో పెట్టడం. 2,00,000 వరకు అప్పు కూడా చేశాడట బ్యాంక్స్ ద్వారా. హ్మ్. అసలు నాకు అర్థం కాలేదు. ఈ అబ్బాయి ఒక ఒక స్టూడెంట్ అయినప్పుడు ఈ అబ్బాయికి లోన్ ఎలా ఇచ్చారు? హ్మ్. తప్పెవరిది? బ్యాంక్ వాళ్ళదే కదా! ఒక స్టూడెంట్‌కి అప్పు ఎలా ఇస్తారు? అంటే నాకు తెలిసి బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టే వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ అంటే లోన్ యాప్స్ ఉంటాయి గదా! ప్రైవేట్ హ్మ్. యాప్స్. హ్మ్. దాంట్లో నుంచి తీసుకొని వాళ్ళు ఎక్కువగా దాంట్లో ఇన్వెస్ట్ కానీ ఇక్కడ చేస్తారన్నట్టుంది. పర్టిక్యులర్‌గా బ్యాంక్స్ అని చెప్తున్నారు మనకి. హ్మ్. ఎప్పుడైతే ఆ అబ్బాయి అప్పు తీర్చలేకపోయాడో వాళ్ళొచ్చి అడగటం మొదలుపెడతారు. హ్మ్. అడుగుతారు, ఇంకా ఇంటి వరకు వెళ్తారు, గోల చేస్తారు, భయపెడతారు, దౌర్జన్యం చేస్తారు, ఉన్నయేమన్నుంటే లాక్కుపోతారు. ఇలాంటివి చెయ్యొద్దు అని ప్రభుత్వం హెచ్చరించింది. ఆర్డర్స్ పాస్ చేసింది. అవును. అయినా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు మానటం లేదు. ఇదేమవుతుందంటే కొంత మానసిక వ్యధకి గురి చేస్తుంది. పరువు ప్రతిష్టలకి సంబంధించింది గూడా ఇది. వాళ్ళొచ్చి అల్లరి చేస్తుంటే పరువు పోదా చుట్టుపక్కల? అవును. హ్మ్. పిల్లాడిని చదివించడానికి పెడితే, ఈ పిల్లాడు ఈ రకంగా చేస్తున్నాడు వీళ్ళ అబ్బాయి అని అందరూ చెప్పుకుంటారు గదా! హ్మ్. పరువు పోతుంది గదా! తల్లిదండ్రులు ఎక్కడ తట్టుకుంటారు ఇవన్నీ? చెప్తున్నారు వినట్లేదు, చెప్తున్నారు వినట్లేదు. చదువుకో నాయనా నువ్వు మంచిగా చదువుకో నాయనా అంటే వినటం లేదు. ఇంకా వాటికి అలవాటు పడిన వాళ్ళు చదవరు వాణి. అవును. ఇందాక నేను అదే చెప్పింది. మైండ్ దేనికైతే ట్యూన్ అవుతుందో వాడి ఆలోచనలు అందులోనే ఇంకా 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 కూరుకుపోయి ఇంకా ఇంకా దిగజారిపోతుంటాడు. వాడనుకుంటాడు నేను బానే ఉన్నాననుకుంటాడు. చెప్పాను కదా! పైకి బానే ఉంటారు. హ్మ్. అసలు వీడు ఇలాంటి పనులు చేసే కుర్రాడా అని కూడా అనిపించదు మనకి. ఆ! ఆ మైండ్ మాత్రం ఆ పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటుంది. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, తన మూవ్‌మెంట్స్, రెగ్యులర్ లైఫ్ అంతా మామూలుగానే ఉంటుంటుంది. హ్మ్. బ్రెయిన్‌లో జరుగుతూ ఉంటుందనమాట. ఒక ప్రళయం, ఒక ఆలోచన, ఒక ఏదైనా సరే. దానివల్ల వాళ్ళు అందులో నుంచి అసలు బయటకి రారు. ఇప్పుడు ఒక ఒక ఉన్మాదంలాగా అయిపోతుందనమాట. ఒక వ్యసనం, ఒక ఏమంటారంటే కొంచెం ఇష్టమైన పదార్థం తింటే ఇంకొంచెం తింటే బావుంటుంది. ఇంకొంచెం దొరికితే బావుంటుంది. దీన్ని ఎలా సంపాదించుకోవాలి? ఇలా ఆలోచనలు ఎలా సాగుతాయో, హ్మ్. ఇలా ఇందులో వ్యసనాల్లో కూరుకుపోయిన వాళ్ళకి కూడా అదే. ఇదెంత బావుంది. ఈసారి పోతే పోయింది. మళ్ళీ వస్తాయి. మళ్ళీ రావాలంటే ఇంకొంచెం డబ్బు పెట్టాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వెధవ దరిద్రపు ఆలోచనలతోనే బ్రెయిన్ నడుస్తూ ఉంటుంది. చదువు మీద ఎక్కడుంటుంది? హ్మ్. ఒక పక్కన ఒక మంచి స్టూడెంట్ ఫ్రెండ్ అనేవాడు హెచ్చరించినా, ఇంక వాడితో పడదు. వాడితో ఫ్రెండ్‌షిప్ కట్ చేస్తారు. కట్ చేసి ఈ అలాంటి వాళ్ళతోనే కనెక్ట్ అవుతుంటారు. కాబట్టే ఈ అబ్బాయి అంత పని చేయగలిగాడు. హ్మ్. త అప్పులాళ్ళు ఎప్పుడైతే వెంట పడుతున్నారో ఇంటికొచ్చేసాడు చదువు ఆ! అటకెక్కిచ్చేసి. అర్థమైందా? కాదు 10,00,000 అప్పు వరకు చేసింది. ఆ! మనకు రండని చెప్తున్నారు. హ్మ్. ఏమైనా అయ్యుండొచ్చు. 2,00,000 పెద్ద అమౌంట్ కాదు. 10,00,000 అంటే టూ మచ్ కదా! అవును. ఇప్పుడు ఈ తండ్రి మధ్యలో నువ్వు నువ్వు తీర్చాల్సిందే అని తండ్రి మీద గొడవ పడితే, ఆయన ఏదో పాపం ఉన్న దాంట్లో ఒక 40,000 కూడా కట్టారట. అంటే వాళ్ళకి కూడా ఉండుండాలి కదమ్మా! ఇష్టం వచ్చినట్టు లక్షలు లక్షలు అప్పులు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు? అవును. వయసొచ్చిన కొడుకు చదువుకుంటాడు. మంచిగా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. కాస్త కూస్త సంపాదిస్తాడు. మనకేదన్నా కష్టం ఉంటే ఆదుకుంటాడు. లేకపోతే ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడు బ్రతుకు వాడు బ్రతుకుతాడు అనే ఆలోచనతో తల్లిదండ్రులుంటారు. మరి ఈ అబ్బాయి ఏం చేశాడు? వచ్చేసింది చాలక ప్రతిరోజు టార్చర్ అట. హ్మ్. టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా? అనుభవిస్తే తెలుస్తుంది. మాటలతో చెప్తే అసలు ఎవరికీ అర్థం కాదది. అది ఏ రకమైనటువంటి టార్చర్ అయినా సరే, ఏ రకమైనటువంటి విషయమైనా సరే, దాని పట్ల టార్చర్ జరిగితే వాళ్ళకి అర్థమవుతుంది అది ఎలా ఉంటుందో.
ఆ రకంగా తల్లిని తండ్రిని టార్చర్ పెడుతుంటే ఎన్నాళ్ళు చెప్తారు, ఎన్ని విధాలుగా చెప్తారు. ఇంట్లో సామాన్లన్నీ ఎత్తేయడం, పగలగొట్టేయడం, ఇంకా డబ్బులు ఇవ్వమని అడగడము. నా చదువు నాశనం అయిందేంటి, నా బ్రతుకేంటి అని ఆలోచన లేదు. ఇందాక చెప్పా ఉండదు. అరే నాకు డబ్బులు ఇవ్వరేంటి, నేను బెట్టింగ్లో పెట్టాలంటుంటే ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ పోయిన డబ్బులు 2 లక్షలు పోతే నేను 4 లక్షలు సంపాదించి తెస్తాను కదా, ఇలా ఉంటాయి ఆలోచనలు. నీ మొహం నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, నువ్వు తీసుకొచ్చే అవకాశమే అక్కడ ఉంటే నీకు అసలు డబ్బులే పోవు కదా, కొంత పోతే నువ్వు వెంటనే కంట్రోల్ అవుతావు కదా. ఎక్కడ ఏది అలాంటిది కనిపించటం లేదు. నువ్వు ఎలా తీసుకొస్తావు వెనక్కి కాదు, పోనీ మళ్ళీ వెళ్తాను, మళ్ళీ బోళ్ళు సంపాదించి తెస్తాను అనే నమ్మకం నీకు ఎక్కడ ఉంటుంది, అసలు ఉండదు, అది జరగదు. అలాంటి వాళ్ళు ఉన్నదే మన ఆస్తులు లాక్కోవడానికే ఉంటాయి అవన్నీ. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ భవాని, నేను నిన్నే చూశాను ఎక్కడ న్యూస్, అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అట్ట అదేదో నేపాల్, డార్జిలింగ్ అక్కడ డార్జిలింగ్ అంటే ఒక భూతల స్వర్గంలాగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అది మనకి ఒక రోడ్వే, ఒక రైల్వే, రెండు అది ఆవిరితో నడుస్తూ ఉంటుంది. ఆ రైలు ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో 100 సంవత్సరాల పైనుంచి ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే పర్యాటకులకి అదొక హ్యాపీనెస్, అది ఎంజాయ్మెంట్ అనమాట. ఆ రెండు వెళ్తూ ఉంటాయి. ఇంకా వాతావరణం కానీ, గార్డెన్స్ కానీ, తర్వాత ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కినటువంటి టెన్సింగ్ విగ్రహం, అదొక ప్రత్యేక ఆకర్షణ. ఇవన్నీ డార్జిలింగ్లో ఉంటాయి. ఇవి చూడడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, పర్యాటకుల నుంచి ఇంకా ఎక్కువగా డబ్బులు లాగాలి అంటే వాళ్ళని మనం లాగాలి ఊబిలోకి. అక్కడ కూడా ఈ గ్యాంబ్లింగ్ సిస్టమ్ పెట్టారు, క్యాసినోస్. చిన్నగా అనమాట. ఎట్లా అంటే భారీ ఎత్తుల్లో కాకుండా ఒక చిన్నగా మామూలుగా ఒక దాని మీద పెట్టి ఆడటం. ఇప్పుడు క్యాసినోస్కి వెళ్తే ఆ పద్ధతి వేరుంటుంది. అది అదొక నరకం. అందులో ఉండేవాళ్ళకి అదొక స్వర్గం, భయపడే వాళ్ళకి అదొక నరకం. అందులో కాలు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు అలవాటు చేస్తున్నారు ఇవన్నీ, జనాల్ని అట్రాక్ట్ చేయటం కోసం. సాంప్రదాయమైనటువంటి ప్లేసుల్లో కూడా ఇలాంటివి పెట్టడం వల్ల ఇలాంటి అబ్బాయిలు అమ్మాయి ఎవరైనా సరే పాడైపోతున్నారు. వాళ్ళెందుకు, వీళ్ళు డబ్బు అంతా లాగేసుకోవడానికి, పర్యాటకుల దగ్గర నుంచి డబ్బు గుంజడానికి వీళ్ళు ఆ సైట్ సీయింగ్ చూసి రావాలనుకున్న వాళ్ళు అందులోకి ఎందుకు వెళ్తారు అసలు? వెళ్ళొచ్చునా? ఆ జ్ఞానం ఎవరికి ఉండాలి, ఆ కంట్రోల్ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. వన్స్ అలాంటి అలవాటు పడ్డాము అని అంటే మనం నాశనానికే అదంతా కూడా. చదువుకోవడానికి వెళ్ళినాడు ఇంత నాశనానికి గురయ్యాడు, మరి తండ్రి ఎలా తట్టుకుంటాడు? కాబట్టి తండ్రి ఓర్చుకోలేక కర్రతో కొట్టడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు. అందులోనూ ఈ బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పోగొట్టుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇంటర్ అయిపోయి బీటెక్ డిగ్రీకి వెళ్ళే పిల్లలు ఎక్కువగా ఉంటుంటారు. అంటే వాళ్ళు ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నారు ఇలాంటి వాటిలో డబ్బులు పెట్టి పెట్టి పెట్టి? చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంత ఎఫెక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు? అది తెలియని వయసు అమ్మది. ఇప్పుడు 10th క్లాస్ అవ్వడం అంటే, అయిపోయింది అంటే అదొక టర్నింగ్ పాయింట్, అదొక మైల్ స్టోన్ లైఫ్లో, అదొక టర్నింగ్. ఆ టర్నింగ్ దగ్గర ఆగి మనకు చెప్తారు చూసావా, మైల్ స్టోన్స్ దగ్గర కానీ ఎక్కడైనా టర్నింగ్స్ దగ్గర కానీ మనకి ట్రాఫిక్ రూల్స్లో ఒకటి పెడతారు, అక్కడ ఆగుము, నిదానంగా చూచి ముందుకు వెళ్ళము అని చెప్పి రాస్తారు. టర్నింగ్ పాయింట్ అది. అక్కడ ఏదన్నా ఉంటే లోయలు ఉండొచ్చు, లేకపోతే వర్క్ ఇన్ ప్రాసెస్ అని బోర్డులు పెడుతూ ఉంటారు. ఏదైనా రోడ్ ప్రాబ్లమ్స్ వస్తే, రిపేర్లు వస్తే అక్కడ కానీ వెహికల్స్ పడిపోకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా, ఏదైనా డీప్ కర్వ్స్ వస్తే కూడా రోడ్లు ఇలా ఉంటాయి కదా, ఆ కర్వ్స్ వచ్చినప్పుడు కూడా పబ్లిక్కి ఒక సూచన అనమాట, అక్కడ జాగ్రత్త, ప్రికాషన్ రాసి పెడతారు. నిలబడి ఆగి చూసుకుని ముందు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళము అని రాస్తాడు. 10th క్లాస్ అనేది అటువంటిది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదవాలి, చదివించుకోవాలి పెద్దవాళ్ళు. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర వదిలేస్తే వాడు 10th ఫెయిల్ అవ్వచ్చు. ఆ ఫెయిల్ అయ్యాను కదా ఇంకా నా బతుకి ఫ్యూచర్ ఏముంది అనుకునేవాడు పక్క ఆలోచనలకు వెళ్తాడు. అలాగే అది అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా అలాంటి ఒక టర్నింగ్ పాయింటే. అక్కడ కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది కనుక దాటి చదువులో ఒక మంచి గాడిలో పడినట్టయితే భవిష్యత్తు బాగుంటుంది. ఇంటర్ డిగ్రీలో చేరంగానే తల్లిదండ్రులు కూడా అమ్మాయి రిలాక్స్ అవుతారు. ఈ పిల్లలు కూడా కాలు రగరేస్తారు, అబ్బా మేము డిగ్రీ హోల్డర్స్ అయిపోతున్నాం రేపు మాపో, ఇంకా మేము హీరోలు. అప్పుడు బీటెక్ చదువుతుంటే ఒక పెద్ద హీరో అని ఫీల్ అయ్యేవారు ఆ మధ్య కాలంలో. ఇప్పుడు డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు అన్నీ తెలిసిపోయినాయి, మాకు అన్నీ ఎలిజిబిలిటీ అని అనుకుంటున్నారు. కాదది, ఇంకా టీనేజ్ కంప్లీట్ అవ్వదు.
17 or 18 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రపంచం గురించి? ఎప్పుడు తెలుస్తుంది అంటే చిన్నతనం నుంచి తల్లి తండ్రి గురువు అనేవాళ్ళు ఒక మంచి మంచి విషయాలు వాళ్ళకి నేర్పినట్టయితే, విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పినట్టయితే, విద్యాబుద్ధులని జంటగా చెప్తాం మనం, విద్యాబుద్ధుల్ని సరిగ్గా బోధించినట్టయితే కొంతమంది పిల్లలు ఆ ట్రాక్లో పడకుండా ఉంటారు. ఓకే, మంచి మార్గంలో వెళ్తారు. లేదు చదువుతున్నాడుగా అని వదిలేస్తే వాళ్ళు ఇలాంటి అట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఈజీగా లొంగిపోతారు. ముఖ్యంగా హాస్టల్స్లో ఉండి చదువుతూ ఉంటారు చాలా ఎక్కువ శాతం మంది, అంటే ఉన్న చోట సీట్లు రాక. అప్పుడేమవుతుంది, విచ్చలవిడితనం, స్వేచ్ఛ వచ్చేస్తుంది, చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి, అదుపాజ్ఞ చేసేవాళ్ళు ఉండరు, కాలేజీ గోడలు దూకి కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవి కారణాలు వాళ్ళు చెడిపోవడానికి. ఇది ఆ కాలేజీలో వాళ్ళని గమనించాలి, తల్లిదండ్రులైనా అప్పుడప్పుడు వెళ్ళి కనిపెడుతూ ఉండాలి, అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదు, ఆ పిల్లవాడి మీద కూడా కాస్త నిఘా ఉంచమని మనం చెప్పాలి. వెళ్ళి చెప్పకపోయినా కాలేజీలో వాళ్ళే చూసుకోవాలి. ఎవరమ్మా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు, మా డబ్బులు వస్తే మాకు చాలు. తల్లిదండ్రులు ఏంటంటే పర్లేదులే క్యాంపస్లో ఉన్నాడు కదా బయటికి రాళ్లే, ఎలా అయినా వెళ్తాడు, వెళ్ళేవాడు గోడలు దూకి అవుటింగ్ అని చెప్పి వెళ్తారు, అక్కడ ఏం చేస్తున్నారో తెలీదు. సో ఇవన్నీ మార్గాలు అన్నమాట పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి, తర్వాత చెడిపోవడానికి. తల్లిదండ్రులు బిజీ అని చెప్పి సెలవులు దొరక్కో వెళ్ళలేకపోతారు. ఈ లోపల వాళ్ళు జరగాల్సింది జరిగిపోతుంది. కాబట్టి హాస్టల్స్లో పెట్టి చదివించాలన్నా, ఇంట్లో ఉన్న దగ్గరే ఉండి చదివించాలి అనన్నా వాళ్ళని చాలా అంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, పిల్లల్ని పెంచడం అంటే యజ్ఞంతో సమానం. యజ్ఞం ఒక హోమం కంప్లీట్ అయ్యే వరకు మంచినీళ్ళు కూడా తాగకూడదు, తాగేవారు కాదు. ఇప్పుడు అన్నీ తాగుతున్నారు, తింటున్నారు, ఎందుకంటే షుగర్లు, బీపీలు, రకరకాల కంప్లైంట్స్ ఉండటం వల్ల తిని తాగి హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞం అంటే ఉమ్ము కూడా, నోట్లో వచ్చిన ఉమ్ము కూడా మింగరట. అంత నియమనిష్టలతోటి యజ్ఞం పూర్తి చేసే వరకు, తర్వాత తాగుతారు, తింటారు. అలాగే పిల్లల్ని పెంచడం అంటే మనం అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పెంచాలి. వాళ్ళు చదువయి ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు పిల్లల్ని పెంచడం అంటే. అంతేగాని ఇంటర్ అయిపోయింది, అబ్బా మా బాధ్యత అయిపోయింది అక్కడ చేర్పించేసాం అంటే కాదండి, అది ఇంకా సగంలోనే ఉంది. కాబట్టి ఆమెను అడిగిన ప్రశ్న, ఆ వయసులో ఎందుకు చెడిపోతున్నారంటే ఎందుకు చెడిపోతున్నారు, ఈ రీజనింగ్స్ వల్ల, నాట్ ఓన్లీ తల్లిదండ్రుల వల్ల, అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి, కాలేజీలో కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల, వీళ్ళకి అతి స్వేచ్ఛ దొరకడం వల్ల, జేబులో డబ్బులు, పిల్లలు కష్టపడిపోతారు బాబోయ్, 20,000 ప్లేస్లో 50,000 పంపచ్చు, 50,000 ప్లేస్లో 1,00,000 రూపాయలు పంపచ్చు. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, ఈ రోజుల్లో పాకెట్ మనీ 1,00,000 రూపాయలని. ఎందుకండి, హాస్టల్లో కడుతున్నారు, వాళ్ళు భోజనం పెడతారు, అన్నీ ఇస్తారు, ఇంకా పాకెట్ మనీ అంతెందుకు? అది మనం ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అనవసరం, గోడ దాటి వెళ్ళక్కర్లేదు, మొబైల్స్లోనే ఉంటున్నాయి కదా అన్నీను. ఇప్పుడు ఇందాక ఇదే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, బెట్టింగ్స్ అని, గేమ్స్ అని, ఇవన్నీ చేతిలోనే ఉన్నాయి కదా అన్నీ. కాబట్టి డబ్బు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇవ్వకూడదు, ఎంత అవసరమో అంతవరకే ఇవ్వాలి. పిల్లల్ని హాస్టల్లో ఉంచినా సరే కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలకి అతి దగ్గరగా, మనసుకు దగ్గరగా మనం వాళ్ళకి మాట్లాడుతూ ఉండాలి, దూరం నుంచి అయినా సరే, ఫోన్లో అయినా సరే, వెళ్ళినప్పుడైనా సరే. ఆ రకంగా మనసుకు దగ్గరగా మనం ఉంచుకోగలిగితే పిల్లల్ని, వాళ్ళు అంత త్వరగా చెడిపోరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.